భారత్ ఒక గొప్ప గణతంత్ర దేశం. మహోన్నత చరిత్ర కలిగినటువంటి భారత్లో వలస పాలకులు తాము చేసినటువంటి గాయాల్ని చిహ్నాలుగా ఇక్కడ వదిలి వెళ్ళారు. అలాంటి చిహ్నాలని తొలగిస్తానంటూ 2014 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి ప్రకటించారు. ఇందులో భాగంగా గడిచిన 8 ఏళ్లలో దాదాపుగా దేశంలోని 8 చిహ్నాలు, రహదారులు, ముఖ్యమైనటువంటి పర్యాటక ప్రాంతాల పేర్లను కూడా మార్చారు. అయితే ఇటీవల దేశ రాజధానికి ఒక గుర్తుగా ఉండిపోయేటువంటి రాజ్పథ్ను కర్తవ్య పథ్గా మార్చి దేశానికి అంకితం చేశారు. ఈ కర్తవ్య పథ్ దేశాన్ని కొత్త స్ఫూర్తిని ఇవ్వబోతుందని కూడా ప్రకటించారు. మరి ఆ స్ఫూర్తి ఏ విధంగా ఉండబోతుంది? కర్తవ్య పథ్కు వచ్చినటువంటి కొత్త హంగులేంటి? ఏ విధంగా ఇది దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతుందో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది V6. వలస పాలకుల ఆనవాళ్లను తొలగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా రాజ్పథ్కు కర్తవ్య పథ్గా పేరు మార్చారు. అయితే జాతిని అంకితం చేసినటువంటి ప్రధాని పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశం ఏదైతే ఈ కర్తవ్య పథ్ నుంచి ముందుకు సాగేటువంటి దిశలో కూడా మహోత్తరమైనటువంటి చరిత్రను కూడా కలిగి ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా ఈ కర్తవ్య పథ్లో మనం చూడదగ్గది నేతాజీ విగ్రహం. దాదాపుగా 280 టన్నుల బరువు ఉన్నటువంటి ఖమ్మం నుంచి తీసుకొచ్చినటువంటి ఏకశిలతో ఈ అరుణ్ యోగిరాజ్ అనేటువంటి శిల్పి ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహం ప్లేస్లో దాదాపుగా 1911 సంవత్సరంలో కోల్కతా నుంచి దేశ రాజధానిని ఢిల్లీకి బ్రిటిషర్స్ మార్చారు. ఆ సందర్భంలో అప్పుడున్నటువంటి కింగ్ జార్జ్ V మాత్రము పాలిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి రాజ్పథ్ను కింగ్ పథ్గా కూడా నామకరణం చేయడం జరిగింది. అయితే స్వాతంత్రం అనంతరంగా ఈ రాజ్పథ్ను పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా ఏదైతే 1968లో కింగ్ జార్జ్కి సంబంధించినటువంటి Vకి సంబంధించినటువంటి విగ్రహం ప్రస్తుతం చూస్తున్నటువంటి నేతాజీ విగ్రహం పొజిషన్లోనే ఉండేది. అయితే దాన్ని 1968లో ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత అప్పటి నుంచి ప్రస్తుతం కనపడుతున్నటువంటి ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఖాళీగా ఉంది. అయితే 2022కి సంబంధించినటువంటి జనవరి 23 నుంచి జనవరి 30 వరకు ఏదైతే భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ జనవరి 30 వరకు కూడా ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది. అయితే జనవరి 23ను పురస్కరించుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి జన్మదిన సందర్భంగా హోలోగ్రామ్ సంబంధించిన చిత్రాన్ని సేమ్ స్ట్రక్చర్లో 28 అడుగులు ప్రస్తుతం ఉన్నటువంటి చూస్తున్నటువంటి శిల్పం ఏదైతే ఉందో అదే స్ట్రక్చర్లో హోలోగ్రామ్ను ఇక్కడ ఆయన ప్రారంభించారు. ఈ ఏడాది అంటే ఈ సెప్టెంబర్ 8న ఈ రాజ్పథ్ను కర్తవ్య పథ్గా మార్చేటువంటి సందర్భంలో ఈ నేతాజీ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఇక ఈ కర్తవ్య పథ్కు సంబంధించి రీడెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, ఎన్ని నెలలు దీనికోసం కృషి చేశారు, ఇప్పుడున్నటువంటి కొత్త హంగులు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 20 నెలల పాటు ఏదైతే రిబిల్డ్ చేసినటువంటి ఈ ఇండియా గేట్ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా రాజ్పథ్కు సంబంధించి ప్రస్తుతం కర్తవ్య పథ్గా పేరినటువంటి ఈ నేపథ్యంలో మరొక్కసారి ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఢిల్లీ వాసులే కాదు దాదాపుగా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ విజిట్ చేసేందుకు వచ్చినటువంటి సందర్శకులు సైతం ప్రస్తుతం ఇక్కడ ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి నేతాజీ విగ్రహంతో పాటు ఇండియా గేట్ రిమోడలేషన్ చేసినటువంటి ఈ రాజ్పథ్ను కూడా చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. మనం ఇక కొత్తగా ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి విజిటర్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలను కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. क्या सोच रहे कर्तव्य पथ के बारे में? देखिए यहाँ आते हुए करीब हो गए हैं 25-30 साल हो गए हैं आते हुए, शुरू से यहीं पैदा हुए हैं, यहाँ बड़े हुए हैं. अमर जवान ज्योति थी तब भी देख रहे हैं, डेवलप किया गया, आज ये नया हुआ है, कुछ अपना सा महसूस होता है. इंडिया गेट था वो भी मैं ये नहीं कह रहा हूँ कि गलत था, लेकिन फिर भी जैसे अब आज इसको विजय पथ के नाम से हमारे जो सैनिक थे शहीद हुए हैं उनके याद में इसको अगर हम देखेंगे, आप ये देख रहे हैं नेताजी सुभाष चंद्र बोस हैं, रिकग्निशन पहले इतना नहीं मिला था जितना अब हमारे जो पुराने स्वतंत्रता सेनानी थे उनको अब मिल रहा है, तो अच्छा लगता है. बंद होके रह गए थे, आज उनको जान रहे हैं, आप जान रहे हैं, मैं जान रहा हूँ, ये बेटा है मेरा 5 साल का, ये भी जान रहा है, तो अच्छा लगता है. चीज़ें बढ़ेंगी, मैं और आप जानेंगे, यही चीज़ हम अब आगे विरासत में देंगे. हो सकता है ऐसा नहीं होता, मोदी जी या कोई और होता, कोई भी नेता होता, अगर इसको आगे नहीं बढ़ाता तो शायद जो है ये कहीं यहीं पे ही दब जाती. अब बताइए आप क्या सोच रहे हैं इसके बारे में? मुझे बहुत अच्छा लग रहा है यहाँ पर आकर के, और ये जो चेंजेस हुए हैं इंडिया गेट पे ये भी बहुत अच्छा हुआ. जैसे अमर जवान ज्योति हटा दी गई है यहाँ से, लेकिन उसको कहीं और जगह शिफ्ट कर दिया गया है, तो ये एक बहुत बड़ा चेंज हुआ है इसके यहाँ पे. दूसरी चीज़, सबसे अच्छी चीज़ ये है कि यहाँ पर जो हमारे जवान जो शहीद हुए थे, जिनके बारे में हम लोग कभी जानते नहीं थे, किताबों में भी हमने शायद ही पढ़ा होगा या पढ़ाते होंगे हमें,
उनके बारे में हम जान पा रहे हैं कि कौन कौन लोग थे जिन्होंने हमें इस चीज़ को इस मुकाम पे ला कर खड़ा किया और उसमें इतना सहयोग दिया। पहले से यहाँ पे बहुत डेवलप हुआ है। पहले इतना सब कुछ नहीं था, अब बच्चों के लिए बहुत अच्छा सब विकल्प आ गए हैं, जो मतलब हिंदुस्तान के लिए बहुत बड़ी उपलब्धि है। आज के ज़माने में मतलब कि हमारा ये हिंदुस्तान बहुत पिछड़ा हुआ था, पर अभी बहुत बेहतर हो गया है, बहुत चीज़ें सुधरी है। ऐसा नया बनना चेंज करने के बाद अभी आए हैं फर्स्ट बार। हाँ, तो कैसा दिख रहा है आप क्या हाँ सही है, अच्छा लग रहा है, मतलब पहले से बेटर है। ఇక మిగతా ప్రాంతాలని కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సెంట్రల్ విస్తాలో భాగంగా పూర్తిగా ఈ ఇండియా గేట్ పరిసర ప్రాంతాలని కూడా రెనోవేట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా వెనుక కనపడుతున్నటువంటి ఇలాంటి అండర్ పాస్లు ప్రస్తుతం 4కు పైగానే ఉన్నాయి. ముఖ్యంగా రహదారుల మధ్య ట్రాఫిక్ని తగ్గిస్తూ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ అండర్ పాస్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. చాలామంది ఈ అండర్ పాస్ నుంచి వెళ్ళేటువంటి సందర్భంలో ఈ రాబోయేటువంటి న్యూ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతుందో వీళ్ళు ఇక్కడ ఒక మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కనబడుతున్నటువంటి ఈ మ్యాప్ టోటల్గా ప్రస్తుతం ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో ఇలాంటి రూపురేఖలే ఈ కర్తవ్య పథ్ నుంచి ఏదైతే రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్నటువంటి కర్తవ్య పథ్లో కనిపించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఓల్డ్ పార్లమెంట్, ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ స్ట్రక్చర్ ఇది వచ్చేసి కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ చేయబోయేటువంటి న్యూ పార్లమెంటు ఈ విధంగా ఉండబోతుంది. అయితే ఇక్కడి నుంచి ఆనుకొని పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు నేషనల్ స్టేడియం, అదేవిధంగా నేషనల్ వార్ మెమోరియల్, ప్రస్తుతం ఈ ఇండియా గేటు ప్రస్తుతం కనబడుతున్న ఈ పాయింట్ మనకు ఇండియా గేట్గా మనం చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి కనిపిస్తున్నట్టు ఈ మొత్తం మార్గాన్ని ఇక్కడ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కూడా మనకు విజయ్ చౌక్ వరకు కూడా ఉండేటువంటి 3.5 కిలోమీటర్స్ దాదాపుగా రాజ్పథ్గా కూడా చేస్తున్నారు. అయితే ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు వచ్చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ కనపడుతున్నటువంటి ప్రతి బిల్డింగు ఈ రాజ్పథ్ను ఏదైతే ఈ కర్తవ్య పథగా ఇప్పుడు నామకరణం చేశారో దాన్ని ఆనుకునే ఉండబోతున్నాయి. మొత్తం ఉన్నటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖలు, అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్తో పాటు ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్సీ, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ సంబంధించిన రెసిడెన్స్ ఈ పూర్తిగా ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టులోకి రాబోతుంది. అయితే ఒకప్పుడు ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో 1951 ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి డేట్ను కూడా చూడొచ్చు. జనవరి 26, 1951లో మనకి ఎప్పుడైతే గణతంత్ర దినోత్సవం వచ్చినటువంటి రోజు నాడు అప్పుడు జరిగినటువంటి ఈ రాజ్పథ్ పూర్తిగా కూడా ఇప్పటికీ పెరేడ్ జరుగుతుంది. జనవరి 26 ఈ రాజ్పథ్ పైనే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కర్తవ్య పథ్ పైనే ఈ విధమైన సైనిక విన్యాసాలు కూడా ఉంటాయి. ఆ దిశలోనే ఈ ఓల్డ్ చిత్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక అప్పుడు ఉన్నటువంటి మార్గాన్ని ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా రెనోవేట్ కాబోతుంది, ప్రస్తుతం ఇందులో ఎలాంటి అధునాతన టెక్నాలజీని వాడారు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేశారనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అయితే ఈ అండర్ పాస్లు వచ్చేసి మాత్రం ప్రధానంగా ఈ మెయిన్ రోడ్స్ కనెక్టివిటీ ఏదైతే అండర్ గ్రౌండ్ నుంచి చేసే దిశలో మాత్రమే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఇందులో వాడేటువంటి ల్యాంప్స్ విషయంలో కూడా బుల్లెట్ సీసీటీవీలు కావచ్చు, ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రొజెక్టర్ లైట్ కావచ్చు, న్యూ మైల్డ్ స్టీల్ లైట్ పోల్ కావచ్చు, వీటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది కొత్తగా ఏర్పాటు చేసింది. అయితే ఈ కర్తవ్య పథకు ఇరువైపులో ఉన్నటువంటి ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఒక హిస్టరీ ఉంది. ఇవి కూడా ఆ హిస్టరీకి సంబంధించినటువంటి పిల్లర్స్గానే చెప్తారు. ఈ లైట్ ల్యాంప్స్ కూడా వాటిని రెనోవేషన్ మోడల్లో వాటిని తొలగించి మళ్ళీ యథాస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ 2 స్టాండ్స్ కూడా మన ట్యూబ్ లైట్కు ఆనుకొని ఉంటాయి. ఇవి 2 స్టాండ్స్ ఉంటాయి వీ షేప్లో. ఒకటి భారతదేశానికి సంబంధించినటువంటి జెండా, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మన దేశానికి వచ్చినప్పుడు మరొక వైపు ఆ దేశానికి సంబంధించినటువంటి జెండాను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని పాయింట్స్ను కూడా అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రెనోవేట్ చేసినటువంటి ఏదైతే ఈ కర్తవ్య పథ్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ అయితే ఇక బయట యాక్చువల్గా ఏ విధంగా ఉందో మాత్రం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పరిసర ప్రాంతాల్లో 1125 వాహనాలని కూడా మనకు నిలుపు విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ అండర్ పాస్ పై భాగంలో ఉన్నాం. ఈ అండర్ పాస్ను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రస్తుతం ఏదైతే బ్లైండ్ పర్సన్స్ వెళ్తే మాత్రం వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఈ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. దీని అనుగుణంగానే బ్లైండ్ పర్సన్స్ ఈ అండర్ పాస్ను కూడా దాటేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కనపడుతున్నటువంటి ఇవి మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించినటువంటి స్టెప్స్ ముందు ఉన్నాయన్నటువంటి చెప్పేటువంటి ఒక సూచిక కూడా ఇది ఉంది. ఇక ఇటువైపు మనం చూస్తే మాత్రం పూర్తిగా ఇండియా గేటుకు ఎదురు భాగంలో 2 వైపులా కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున
పచ్చని గార్డెన్స్ మాత్రం విశాలమైనటువంటి గార్డెన్స్ ఉన్నాయి. అంటే ఈ ఇండియా గేట్కు రెండు వైపులా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి వాటర్ సంబంధించినటువంటి చిన్న చిన్న సరస్సులు లాంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి. ముందు నుంచి కూడా ఇవి ఈ విధంగానే ఉండేది. దాదాపుగా ఇలాంటివి రెండు వైపులా 16 వంతెనలు ఉన్నాయి. 2 చోట్ల బోర్డింగ్ సదుపాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఈ రాజ్పథ్ నుంచి ఇండియా గేట్ వరకు దాదాపుగా 900 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. 4 చోట్ల అండర్ పాస్ గ్రౌండ్ వాక్ వేల్స్ కూడా ఏర్పాటు చేశారు. 422 స్టోన్స్, ఎర్రటి స్టోన్స్ను ఎక్కువగా ఇక్కడ వినియోగించారు. మనం ఏ వైపు వెళ్ళినా కూడా ఎర్ర స్టోన్స్ ఉంటాయి. ఈ ప్రత్యేకమైన సూచిక కూడా ఉంటుంది. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ బొమ్మ మనకు రాష్ట్రపతి భవన్, అక్కడి నుంచి ఇటు కనబడుతున్న ఇవి మొత్తం కూడా నార్త్ పార్క్ సౌత్ పార్క్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ విజయ్ చౌక్ పేరు కూడా రాశారు. ఈ విజయ్ చౌక్ లొకేషన్ నుంచి ఇలా కిందికి వస్తే మనకు ఇండియా గేట్ వరకు ఉన్నటువంటి ఈ మ్యాప్ని మనం కర్తవ్య పథ్గా నామకరణం చేశారు. ఇక్కడ మన రాజ్పథ్ అని ఉంది, కానీ దీన్నే ఇప్పుడు రెనోవేట్లో మనకు కర్తవ్య పథ్గా మోడీ పేరు ప్రకటించడం కూడా జరిగింది. ఇక ఇవే కాదు, ఢిల్లీ మొత్తంలో దాదాపుగా 8 ఏళ్ల పాలనలో మోడీ దాదాపుగా 8 లొకేషన్లు కావచ్చు, రహదారులు కావచ్చు, చిహ్నాలను కూడా మార్చారు. అందులో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి అడ్రస్ కూడా. ప్రస్తుతం ఆ విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ప్రధాని నివాసం ఉండేటువంటి ఈ అడ్రస్ మాత్రం 7RCR అంటే 7 రేస్ కోర్స్ అనేటువంటి నామంతో ఉండేటువంటి పరిస్థితి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఈ పేరును మాత్రం మారుస్తూ లోక్ కళ్యాణ్ మార్గ్ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి 19 ఏళ్ల విశ్వాని గీతానాథ్ మాత్రం ఈ ప్రయత్నం చేశారు. ప్రధానికి లేఖ రాశారు. ఏదైతే అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానులు కావచ్చు, వారు ఉండేటువంటి నివాసం ఉండేటువంటి ఏరియా మాత్రం ఒక హితంగా దేశానికి ఒక దిక్సూచిగా ఉండేటువంటి నామకరణాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే భారతదేశానికి మాత్రం ప్రధాని ఉండేటువంటి నిలయం మాత్రం 7RCR అంటే గుర్రె పందాలకు సంబంధించినటువంటి ఒక అడ్రస్గా ఉంది అనేటువంటి అంశాన్ని ఆ లేఖలో ప్రస్తావిస్తూ విశ్వాని గీతానాథ్ 19 ఏళ్ల చిన్నారి ప్రధాని మోడీకి లేఖ రాయడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి ప్రధాని లోక్ కళ్యాణ్ మార్గుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్కు సంబంధించి ఆర్మూర్కు సంబంధించినటువంటి ఈ అమ్మాయి రాసినటువంటి లేఖ తర్వాతనే ఈ ప్రాంతం కూడా మారింది. ఏదైతే కుబుసం సినిమాకు సంబంధించిన డైరెక్టర్ విశ్వాని గీతానాథ్ ఏదైతే ఈ గీత తండ్రి ఉన్నారో ఆయనే ఆ దిశలో అమ్మాయిని ప్రోద్బలం చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. కర్తవ్యపథ్ ఏదైతే లోక్ కళ్యాణ్ మార్గే కాకుండా మరికొన్ని పేర్లను కూడా మార్చారు. వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మోడీ సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల్లో ప్రధానంగా వినిపించేది బీటింగ్ రిట్రీట్ కూడా ఒకటి. అయితే బీటింగ్ రిట్రీట్లో ఇప్పటి వరకు మనకు సంగీత భావనలు వినిపిస్తుంటారు. ప్రధానంగా జనవరి 26 నుంచి 29 వరకు జరిగేటువంటి ఈ వేడుకల్లో ముఖ్యంగా చివరి రోజు జనవరి 29ని బీటింగ్ రిట్రీట్ అంటారు. ఆ రోజు జెండా అవగతనం తర్వాత జరిపేటువంటి కార్యక్రమాన్ని బీటింగ్ రిట్రీట్గా కూడా చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విజయ్ చౌక్లోనే ఆ బీటింగ్ రిట్రీట్ కూడా కొనసాగుతుంది. అయితే బీటింగ్ రిట్రీట్ అంటే ఏంటంటే యుద్ధానికి సంబంధించి ఆ యుద్ధ సమయం ముగిసింది అని చెప్పేటువంటి ఉద్దేశంతో సూర్యుడు అస్తమించిన తర్వాత వాయించేటువంటి ఈ బ్యాండ్లు కావచ్చు, సంగీత విభావాన్ని మనం బీటింగ్ రిట్రీట్గా కూడా చెప్తున్నాం. ఈ బీటింగ్ రిట్రీట్ ముగించిన సమయంలో ఆర్మీ బ్యాండ్ వినిపించే బ్రిటిష్ కాలం నాటి అబైడ్ విత్ మీ ట్యూన్ను ఈసారి తొలగిస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్లేస్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆలపించిన ఏ మేరే వతన్ కే లోగో పాటను వినిపించారు. అయితే ప్రధానంగా ఈ రిపబ్లిక్ డేకి సంబంధించి ఈ పద్ధతిని అమలు చేయడం ఇదే తొలిసారి. ఈ పాటకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే మాత్రం దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమర జవాన్లకు నివాళిగా లతా మంగేష్కర్ ఏ మేరే వతన్ కే లోగో అనేటువంటి పాటను ఆలపించారు. దాని ట్యూన్ రూపంలో ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకురావడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వీటిలో ఏదైతే సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో అతి ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నటువంటి గుండ్రంగా కనపడుతున్నటువంటి ఇదే మన పాత పార్లమెంటు. ఈ పార్లమెంటు ఈ సెషన్తో అంటే మొన్న జరిగినటువంటి వర్షాకాల సమావేశాలే చివరి సమావేశాలుగా మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఆ ముందు భాగంలో ఏదైతే ఈ లైటింగ్ కట్టడాల మధ్య కొనసాగుతున్నదే మనకు కొత్త పార్లమెంటు. ఈ కొత్త పార్లమెంటు ఈ శీతాకాల సమావేశాలు కానీ లేదంటే నెక్స్ట్ ఇయర్ రానున్నటువంటి బడ్జెట్ సమావేశాల నాటికి మాత్రం ఇటు అందుబాటులోకి వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. అండమాన్ నికోబార్ ద్వీపాల పేర్లను కూడా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ ద్వీపాల
ద్వీపాల పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుస్తకంలో పేర్కొన్న విధంగా మార్పులు చేశారు. పెద్దపీట నేతాజీ సుభాష్ చంద్రబోస్కు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ముఖ్యంగా ఒక ద్వీపం పేరు ఉన్నటువంటి నీల్ ఐలాండ్కు షహీద్ ద్వీప్గా, హావేలాక్ ఐలాండ్కు స్వరాజ్ ద్వీప్గా పేరు మార్చారు. ఇక మరో ద్వీపమైనటువంటి రాస్ ఐలాండ్ పేరు మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా నామకరణం చేశారు. ఓవరాల్గా ఇలాంటి అనేక అంశాలని తీసుకుంటూ ఈ వలసవాదం కావచ్చు, లేకుంటే రానున్నటి భవిష్యత్తు తరంలో మాత్రం పెద్ద ఎత్తున దేశానికి సంబంధించినటువంటి ఒక ఔన్నత్యాన్ని చాటే దిశలో పాటు దేశంలో ఒక స్ఫూర్తిని నింపే దిశలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని మాత్రం ఇటు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన బలగాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఆరోతో తిరుపతి, V6 న్యూఢిల్లీ.